హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 18ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఫ్రాంక్ జంగ్వాన్ అనే ఒక ప్యాలెస్ని చూపిస్తారు. ఇక ఒక కార్లో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ కార్లో నుంచి బయటికి దిగుతూ ఉంటారు. తర్వాత కాసేపటికి వీళ్ళ ముగ్గురిని మనకు పార్టీ డేస్లో చూపిస్తారు. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీ గార్డ్ ఇద్దరు కలిసి పార్టీ మహల్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ హీరో లేడీ ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికి మనకి లేడీ ఆఫీసర్ని చూపిస్తారు. తను పార్టీ మహల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో లేడీ ఆఫీసర్ కోసం వెళ్తాడు. కానీ వీళ్ళు ఒకరు ఎదురుగా ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలీదు, ఒకరిని ఒకరు గుర్తు కూడా పట్టరు. అలా లేడీ ఆఫీసర్ పార్టీ మహల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి బెస్ట్ ఫ్రెండ్ని చూపిస్తారు. అయితే బెస్ట్ ఫ్రెండ్ అక్కడున్న గర్ల్స్ అందరితో చిట్ చాట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ బాడీ గార్డ్ ఏమో తిండిపైన దృష్టి పెడతాడు. ఇంకో పక్క మనకి లేడీ ఆఫీసర్ని చూపిస్తారు. అయితే తను వేసుకున్న హై హీల్స్ కారణంగా తనకి సరిగ్గా నడవడానికి రాదు. అందువల్ల లేడీ ఆఫీసర్ ఒక దగ్గర కూర్చునిపోతుంది. అప్పుడే అక్కడికి బ్యూటిఫుల్ లేడీ వచ్చి, నాకు తెలిసి మీరు హై హీల్స్ వేసుకోవడం ఫస్ట్ టైం అనుకుంటా, అందుకే మీరు సరిగ్గా నడవలేకపోతున్నారని చెప్పి మీరు చిన్న సైజు ఉన్న హీల్స్ని వేసుకోవాల్సిందని అడ్వైస్ ఇస్తుంది. అప్పుడే ఆ పార్టీ మధ్యలో నుంచి ఒక వ్యక్తి వచ్చి లేడీ ఆఫీసర్ని తనతో డాన్స్ చేయమని అడుగుతాడు. దానికి లేడీ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు బ్యూటిఫుల్ లేడీ అతనితో పాటు డాన్స్ చేయడానికి ఒప్పుకొని అతనితో కలిసి డాన్స్ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత లేడీ ఆఫీసర్ పార్టీలో నుంచి బయటికి వచ్చి హై హీల్స్ను విప్పేస్తూ ఉండగా అప్పుడే హీరో లేడీ ఆఫీసర్ని చూసి తన దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు లేడీ ఆఫీసర్, నాకు ఈ పార్టీ నచ్చలేదు, అందువల్ల నేను ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకుంటున్నానని చెప్తుంది. దానికి హీరో, పద మనిద్దరం కలిసి వెళ్దామని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరు కలిసి బయటికి వస్తారు. ఇక వీళ్ళిద్దరు కలిసి బయట మహల్లో నడుస్తూ ఉండగా వీళ్ళకి అక్కడ ఉన్న విజువల్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తుంటాయి. అప్పుడు హీరో లేడీ ఆఫీసర్ని చూసి, ఈరోజు మీరు చాలా బాగున్నారు, పద మనిద్దరం కలిసి డాన్స్ చేద్దామని అంటాడు. దానికి లేడీ ఆఫీసర్ కూడా ఓకే చెప్పగా వీళ్ళిద్దరు కలిసి బ్యూటిఫుల్గా డాన్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీ గార్డ్ వచ్చేస్తారు. లేడీ ఆఫీసర్ ఇంకా హీరో డాన్స్ చేయడాన్ని చూసి బెస్ట్ ఫ్రెండ్ ఒక వీడియోని తీస్తారు. ఇక ఆ డాన్స్ అయిపోయిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ హీరోని, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు, పార్టీ ఏమో అక్కడ జరుగుతుంది, మీరేమో ఇక్కడున్నారని అడుగుతాడు. అప్పుడు లేడీ ఆఫీసర్కి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయి ఈ సీన్ ఇక్కడే కట్ అయిపోతుంది. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ బ్యూటిఫుల్ లేడీ ఇంకా ఫ్రాంక్ జంగ్వాన్ మాట్లాడుకోవడానికి చూపిస్తారు. అయితే లేడీ ఆఫీసర్ తన గెటప్ చేంజ్ చేసుకొని అక్కడికి వచ్చి బ్యూటిఫుల్ లేడీని తనతో పాటు డాన్స్ చేయమని అడుగుతుంది. దాంతో వాళ్ళిద్దరు కలిసి కాసేపు డాన్స్ చేస్తారు. ఇక డాన్స్ అయిపోయిన తర్వాత లేడీ ఆఫీసర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో వాళ్ళిద్దరిని చూసి, ఇదంతా ఏంటో, ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో దేవుడా అని తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రాంక్ జంగ్వాన్ తన ఇంకో ఫ్రెండ్ అయిన స్టీఫెన్తో కనిపిస్తాడు. అతను కార్డ్ గేమ్ ఆడడంలో మాస్టర్ అయ్యి ఉంటారు. ఇక్కడ మనకి బెస్ట్ ఫ్రెండ్ని చూపిస్తారు. అయితే అతను అటు ఇటు తిరుగుతూ అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇంకో పక్క మనకి హీరోని చూపిస్తారు. అయితే హీరో హోటల్ రూమ్లో బుక్స్ని చదువుతూ ఉండగా లేడీ ఆఫీసర్ పరిగెత్తుతా వచ్చి, బెస్ట్ ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు, మనం వెళ్ళి కాపాడదాం పద అని చెప్పి హీరోని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ స్టీఫెన్తో కలిసి కార్డ్ గేమ్ని ఆడుతూ ఉంటాడు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఓడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే హీరో అక్కడికి వచ్చి బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్ని రీప్లేస్ చేసి అతని ప్లేస్లో కూర్చుంటాడు. దాంతో స్టీఫెన్ 20 మిలియన్ యాంగ్స్ అక్కడ పెడతాడు. అయితే ఇక్కడ ఫ్రాంక్ జంగ్వాన్ ఆ కార్డ్ గేమ్ ఆడిపిస్తున్న లేడీని చీటింగ్ చేయమని సైకిల్ చేసి చెప్పడంతో హీరో ఆ గేమ్లో ఓడిపోతాడు. ఇక హీరో తన గోల్డెన్ ఏజ్ పవర్స్తో ఇక్కడ చీటింగ్ జరుగుతుందని కనిపెట్టేస్తాడు. తర్వాత హీరో లేచి ఆ అమ్మాయి చేతిలో ఉన్న కార్డ్ని బయటికి తీసి అందరికీ చూపిస్తారు. దాంతో హీరో ఇంకా స్టీఫెన్ మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు స్టీఫెన్, ఇదంతా నేను చేయలేదు, ఆ అమ్మాయి చేసింది, కానీ నువ్వు మాత్రం నాకు 20 మిలియన్ యాంగ్స్ ఇవ్వాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రాంక్ జంగ్వాన్ ఇంకా స్టీఫెన్ మాట్లాడుకోవడానికి చూపిస్తారు. అప్పుడు స్టీఫెన్, నేను ఒకసారి ఆ అమ్మాయిని కలవాలి, ఎందుకంటే తను ఎందుకు ఇలా చీటింగ్ చేసిందో నేను తెలుసుకోవాలని అంటాడు. దానికి ఫ్రాంక్ జంగ్వాన్, నువ్వు ఇదంతా మర్చిపో, నేను చెప్పడం వల్లే తను చీటింగ్ చేసిందని చెప్తాడు. అప్పుడు స్టీఫెన్ కోపంతో, దీని అంతటికి కారణం నువ్వా, నీ వల్లే ఇదంతా జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, దాంతోపాటే నువ్వు పురాతన వస్తువుల్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నావన్న విషయం అందరికీ చెప్పేస్తానని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ఏంటి నువ్వు నాకు ధమ్కి ఇస్తున్నావా అని అంటాడు. అప్పుడు స్టీఫెన్, అవును నేను ధమ్కినే ఇస్తున్నా, ఇంకా నీ మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులన్నీ స్మగ్లింగ్
చేసి తీసుకొచ్చినవని అందరికీ చెప్తానని అంటాడు. దాంతో ఫ్రాంక్ జంగ్వాన్ తన జేబులో నుంచి ఒక కత్తిని బయటికి తీస్తుండగా ఈ సీన్ని ఇక్కడే కట్ చేస్తారు. మరోపక్క హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఇంకా లేడీ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురు కలిసి లంచ్ చేయడం కోసం వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళు స్టీఫెన్ చనిపోయి ఉండడాన్ని నోటీస్ చేస్తారు. అప్పుడే అక్కడికి ఫ్రాంక్ జంగ్వాన్ వచ్చి పోలీసులకి కాల్ చేస్తాడు. తర్వాత పోలీసులు వచ్చేదాకా ఇక్కడ నుండి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. ఇక ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి స్టీఫెన్ని చంపింది మరెవరో కాదు హీరోనే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇంతకుముందే ఒక గొడవ జరిగిందని చెప్తాడు. దానికి ఫ్రాంక్ జంగ్వాన్ వీళ్ళ రూమ్ని ఒకసారి చెక్ చేయమని చెప్పి వాళ్ళ మనుషుల్ని పంపిస్తారు. దాంతో అతని మనుషులు హీరో యొక్క రూమ్ని చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేస్తూ ఉండగా వాళ్ళల్లో ఒక వ్యక్తికి హీరో రూమ్లో ఒక కత్తి అనేది దొరుకుతుంది. ఇక హీరో తన గోల్డెన్ ఐస్ పవర్స్తో ఆ కత్తిని చూస్తాడు. దాన్ని చూసిన వెంటనే హీరోకి స్టీఫెన్ గొంతుని ఎవరైతే కోసారో అతని చేతులు కూడా కట్ అయిపోయి ఉంటామని తెలుస్తుంది. దాంతో హీరో అందరి ముందు ఈ విషయాన్ని చెప్తాడు. దానికి ఫ్రాంక్ జంగ్వాన్ నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు, అయితే నువ్వు ఆ మర్డర్ జరిగేటప్పుడు పక్కనే ఉండి చూసావా అని హీరోని అడుగుతాడు. ఆ తర్వాత నాకు తెలిసి ఆ చాక్ నీ రూమ్లోనే దొరికింది కాబట్టి నువ్వే ఆ మర్డర్ని చేసుంటావని అంటాడు. ఇక ఫ్రాంక్ జంగ్వాన్ తన మనుషులతో హీరోని కూడా మనతో పాటు తీసుకురండి చెప్తాడు. దాంతో హీరో లేచి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా లేడీ ఆఫీసర్తో మీరేం దిగులు పడకండి, నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి హీరో వాళ్ళతో వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్ యొక్క లాస్ట్ సీన్ని చూడబోతున్నాం. ఫ్రాంక్ జంగ్వాన్ హీరోని ఒక వేర్ హౌస్లో బంధించి ఉండడాన్ని చూపిస్తారు. అలా ఈ ఎపిసోడ్ ఇంతటితోనే ఎండ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.